రీసెంట్‌గా ప్రధాని మోడీ గారు ముంబై నేవల్ డాక్యార్డ్‌లో 3 ఇంపార్టెంట్ వార్‌షిప్స్‌ను కమిషన్ చేశారు. అలా 3 పెద్ద వార్‌షిప్స్‌ను ఒకటేసారి భారతదేశంలో కమిషన్ చేయటం ఇది తొలిసారని చెప్పొచ్చు. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వగ్షీర్ అన్నమాట. ఈ కమిషన్ చేస్తూ మోడీ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇండియా 60 పెద్ద పెద్ద వార్‌షిప్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేస్తుందని, దాదాపు 1.5 ట్రిలియన్ రూపీస్ ఖర్చు పెడుతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీనివల్ల కేవలం ఇండియన్ నేవల్ స్ట్రెంథెన్ అవ్వడమే కాకుండా ఇండియాకి సంబంధించి ఎకనామిక్ గ్రోత్ ప్రోగ్రెస్ కూడా పెరుగుతుంది. దానికి కారణం ఒక్కొక్క షిప్ కన్‌స్ట్రక్ట్ చేయాలంటే ప్రత్యక్షంగా 2,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. పరోక్షంగా 12,000 మంది దీనిపైన ఆధారపడతారు. మొత్తం ఒక్క నేవల్ వెసెల్ కన్‌స్ట్రక్ట్ చేయాలంటే 14,000 మంది సపోర్ట్ అవసరం. అంటే వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అవుద్ది. అంటే భారతదేశానికి ఇన్నోవేషన్, ఎకనామిక్ ప్రోగ్రెస్, లాజిస్టిక్ సపోర్ట్, ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అన్నీ జరుగుతాయి ఒక్కొక్క షిప్ వల్ల. అలా 60 పెద్ద షిప్స్ మనం కన్‌స్ట్రక్ట్ చేస్తున్నాము. ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా ఉద్యోగాలు జనరేట్ అవుతాయని చెప్పుకొచ్చారు మోడీ గారు. మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ అనేది మనం చాలా ముందు నుంచే కలలు కంటున్నాం. ఇండియాకి ఉన్న డిఫెన్స్ బడ్జెట్ ఈ 6,00,000 కోట్ల డిఫెన్స్ బడ్జెట్‌లో ఇంతకుముందు కూడా పాత రోజుల్లో 3-4 లక్షల కోట్ల డిఫెన్స్ బడ్జెట్ పెట్టేవాళ్ళం. దానిలో మేజర్ పార్ట్ మనం ఇంపోర్ట్స్‌కే ఇతర దేశాల నుంచి కొనుక్కొచ్చుకోవడానికి ఖర్చు పెట్టేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు అట్లా కాదు. దాదాపు 5,000 ఐటెమ్స్ మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఐడెంటిఫై చేసి అవి కేవలం భారతదేశంలోనే ప్రొక్యూర్ చేస్తుంది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈస్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ నుంచి మనం ప్రొక్యూర్ చేస్తున్నాం. అంటే మనం జాబ్స్ క్రియేట్ చేయడమే కాదు, ఎంఎస్ఎంఈకి సపోర్ట్ కూడా ఇస్తాం అన్నమాట. ఈ డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్స్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా. సో మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ సంబంధించి 2016లో ధీరేందర్ సింగ్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ సిఫార్సుల ఆధారంగా డిఫెన్స్ ఎక్విజిషన్ ప్రొసీజర్ కూడా 2020లో మొదలెట్టి మనం జాగ్రత్తగా ఇండిజినస్ కంటెంట్ అంటే స్వదేశంగా తయారు చేసిన కంటెంట్ పెంచుకుంటూ షిప్స్ స్పేర్ పార్ట్స్ కానీ, డిఫెన్స్ ఎక్విప్మెంట్ స్పేర్ పార్ట్స్ కానీ ఎక్కువగా భారతదేశం నుంచే మనం కొనుక్కుంటున్నాం అనమాట. దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థ, మన ఎంప్లాయ్మెంట్, మన ఇండస్ట్రీస్ కూడా ప్రమోట్ అవుతున్నాయి. ఇదే మోడీ గారు కూడా కొన్ని వ్యాఖ్యల ద్వారా చెప్పుకొచ్చారనమాట. దీంతో పాటు రాజ్నాథ్ సింగ్ కూడా, డిఫెన్స్ మినిస్టర్ కూడా కొన్ని ఇంపార్టెంట్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మనం కమిషన్ చేసిన షిప్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా అండ్ డిఫెన్స్ అని సంబంధించి మనం ఏదైతే ఖర్చు పెడుతున్నామో అది మన దేశంలోనే ఖర్చు పెడుతున్నాం కాబట్టి మనకి చాలా ఉపయోగం అని కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. ముఖ్యంగా ఇప్పుడు కమిషన్ చేసిన షిప్స్ ఏవైతే ఉన్నాయో 3 ఇంపార్టెంట్ షిప్స్. ఒకటి ఐఎన్ఎస్ నీలగిరి, రెండోది ఐఎన్ఎస్ సూరత్, మూడోది ఐఎన్ఎస్ వగ్షీర్. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ అని, దీంతో పాటు మనం ప్రత్యేకంగా ముఖ్యంగా మన ప్రధాని మోడీ గారు, మన డిఫెన్స్ మినిస్టర్ చెప్పింది ఏంటంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వీళ్ళ యొక్క ఒక ప్రత్యేకమైన ఇండియాస్ లార్జెస్ట్ హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది కర్ణాటకలో తుమ్కూరులో పెడుతున్నారు. అంటే ఇండియాకి సంబంధించి లైట్ యూటిలిటీ హెలికాప్టర్స్ కానీ, లేదా లైట్ కంబాట్ హెలికాప్టర్స్ కానీ, ఇండియన్ మల్టీరోల్ హెలికాప్టర్స్ కానీ ఈ ప్రొడక్షన్ మొత్తానికి సంబంధించి ఒక పెద్ద ఫ్యాక్టరీ అక్కడ పెడుతున్నారనమాట. ఈ ఫ్యాక్టరీ వల్ల ఇండిజినస్గా స్వదేశీయంగా వన్ స్టాప్ సొల్యూషన్ మనకి ఏ హెలికాప్టర్లో ఏది కావాలన్నా సరే అక్కడ దొరికిద్ది అనమాట. ముఖ్యంగా ఫస్ట్ అయితే లైట్ యూటిలిటీ హెలికాప్టర్స్ అక్కడ తయారు చేస్తారు. స్లోగా అన్ని రకాల హెలికాప్టర్స్, సివిల్ లైట్ యూటిలిటీ హెలికాప్టర్స్ కూడా అక్కడ తయారు చేస్తారనమాట. మొత్తానికి కర్ణాటకలో పెడుతున్న ఈ ఎస్టాబ్లిష్మెంట్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఉత్తరప్రదేశ్లో, తమిళనాడులో స్పెసిఫిక్ డిఫెన్స్ ప్రొడక్షన్ కోసం డిఫెన్స్ కారిడార్స్ కూడా ఏర్పాటు చేశారనమాట. దాంతోపాటు వడోదరాలో ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యాక్టరీ కూడా పెట్టారనమాట. ఇవన్నీ కూడా స్వదేశీయంగా డిఫెన్స్ ప్రొడక్షన్కి చాలా ఉపయోగపడతాయి. ఈ 3 కమిషన్ చేయటం, ముఖ్యంగా ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరిలో 75% ఇండిజినస్ కంటెంటే ఉంది. ఈ 3 కూడా భారతదేశానికి చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా టాప్ క్లాస్ వార్షిప్స్ అనమాట ఇవి. వీటి గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. ఐఎన్ఎస్ సూరత్ అనేది చివరి మరియు 4వ షిప్ అనమాట. ఇది ప్రాజెక్ట్ 15B గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ప్రాజెక్ట్లో లాస్ట్ షిప్ అని చెప్పొచ్చు. ఇది లార్జెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ షిప్ అని కూడా చెప్పొచ్చు అనమాట. దీనిలో 75% స్వదేశీ కంటెంటే ఉంది. దీనిలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ వెపన్ సెన్సార్షిప్ ఏర్పాటు చేయడంతో పాటు కటింగ్ ఎడ్జ్ నెట్వర్క్ సెంట్రిక్ కేపబిలిటీస్ కూడా పెట్టారు. ఐఎన్ఎస్ సూరత్ మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఐఎన్ఎస్ నీలగిరి. ఇది ప్రాజెక్ట్ 17A స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ షిప్ అనమాట. ఇది నేవీ వార్షిప్ డిజైన్ బ్యూరో వాళ్ళు డిజైన్ చేశారు. దీనిలో ఎన్హాన్స్డ్ సర్వైవబిలిటీ, సీ కీపింగ్ అండ్ స్టెల్త్ క్యాపబిలిటీస్ ఉన్నాయన్నమాట. ఇది ఇండిజినస్ ఫ్రిగేట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఐఎన్ఎస్ వగ్షీర్ అనేది ప్రాజెక్ట్ 75 కింద స్కార్పిన్ ప్రాజెక్ట్. మీకు తెలుసు ప్రాజెక్ట్ 75 కింద 6 స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్స్ మనం తయారు చేస్తున్నాం, మనకు తెలుసు. ఐఎన్ఎస్ వగ్షీర్ అనేది లాస్ట్ అండ్ ఫైనల్ సబ్మెరైన్ స్కార్పిన్ క్లాస్ కింద ఫ్రాన్స్ వాళ్ళ సపోర్ట్తో, వాళ్ళ యొక్క టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో ఐఎన్ఎస్ వగ్షీర్ తయారు చేస్తున్నాం. ఇది ఇండిజినస్ కంటెంట్ పూర్తిగా లేదనమాట. ఫ్రెంచ్ వాళ్ళ సపోర్ట్ ఉంది దీనిలో. దీన్ని కన్స్ట్రక్షన్ ఇండిజినస్ గా దీన్ని ముంబైలో మజ్గావ్ డాక్ లో తయారు చేసాం అనమాట. మొత్తం ప్రాజెక్ట్ 75 కల్వరీ క్లాస్ కింద 6 సబ్మెరైన్స్ ఉన్నాయి. ఐఎన్ఎస్ కల్వరీ ఇది 2017లో ఇండక్ట్ చేసాం. ఐఎన్ఎస్ కందేరి దీన్ని 2019లో ఇండక్ట్ చేసాం. ఐఎన్ఎస్ కరంజ్ దీన్ని 2021లో ఇండక్ట్ చేసాం.
ఐఎన్ఎస్ వేల దీన్ని కూడా 2021లో ఇండక్ట్ చేసాం. ఐఎన్ఎస్ వగీర్ దీన్ని 2023లో ఇండక్ట్ చేసాం. ఇప్పుడు ఐఎన్ఎస్ వగ్షిత్ దీన్ని 2025లో ఇండక్ట్ చేసాం అనమాట. మొత్తం 6 సబ్మెరైన్స్ కల్వరి, కందేరి, కరంజ్, వేల, వగీర్ అండ్ వగ్షీర్ అనమాట. మొత్తం మనం చూసుకుంటే 1.25 ట్రిలియన్ రూపీస్ మనం మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ ద్వారా ఈ మీద ప్రొడక్షన్ చేస్తున్నాము. ఇండియా డిఫెన్స్ ప్రొడక్షన్ ఇండిజినస్గా బాగా పెంచుతోంది. భవిష్యత్తులో 2029కి దాదాపు 50,000 కోట్ల డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం ఎక్స్పోర్ట్ చేయాలి ఇతర దేశాలకు అనుకుంటున్నాం. ఇప్పటికే 100 దేశాలకు పైగా మనం డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తున్నాం అనమాట. అంటే మన డిఫెన్స్ పార్ట్స్ కానీ ఇవి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు మనం ఎక్కువ కొనుక్కొచ్చుకునే వాళ్ళం, ఇప్పుడు అమ్మటం కూడా మొదలెట్టాం. ముఖ్యంగా మనం చూస్తే కనుక బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ కానీ, డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, చేతక్ హెలికాప్టర్స్ కానీ, మేడ్ ఇన్ బీహార్ బూట్స్ రష్యన్ సోల్జర్స్ కోసం ఇవన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంతేకాదు అమెరికా, ఫ్రాన్స్, అర్మేనియా లాంటి దేశాలు మన దగ్గర నుంచి టాప్గా డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనుక్కుంటున్నాయి, డిఫెన్స్ గూడ్స్ కొనుక్కుంటున్నాయి అనమాట. సో భారతదేశం డిఫెన్స్ గూడ్స్ కొనుక్కొచ్చుకునే స్థాయి నుంచి అమ్మే స్థాయికి భవిష్యత్తులో వెళ్ళబోతోంది.